నమస్తే. నేను మీ డాక్టర్ సతీష్ ఐఆర్ఎస్సి మాట్లాడుతున్నాను. సో, ఈరోజు ఒక వింటర్ ఇంటర్న్‌షిప్ గురించి మనం చెప్పబోతున్నాం. ఎందుకంటే వింటర్ హాలిడేస్ వస్తున్నాయి కాబట్టి కొంచెం ఇంటర్న్‌షిప్‌కి సంబంధించి నేను చెప్తున్నాను. ఎందుకంటే ఈ పిల్లలందరూ వింటర్ హాలిడేస్ అంటే అసలు హాలిడేసే కాదు, ఇవి 4 వారాలు వచ్చినాయి, 5 వారాలు వచ్చినాయి, మేము ఎంజాయ్ చేద్దాం అని చెప్పి అనుకుంటున్నారు. కాదండి. ఏమాత్రం కొంచెం మీరు ప్రొఫైల్ బాగున్నట్లయితే ఫ్యూచర్ ఎడ్యుకేషన్‌కి వెళ్ళాలి, ఏదైనా మంచి హైయర్ ఎడ్యుకేషన్‌లో టాప్ యూనివర్సిటీస్‌లో అడ్మిషన్స్ రావాలన్నా, అసలు రీసెర్చ్ అంటే ఏంటో తెలియాలన్నా, ప్రాజెక్ట్స్ మీరు చేయాలన్నా, అలాగే కొత్త కాలేజీకి వెళ్ళి కొంచెం మంచి ఐఐటీస్కి వెళ్ళి ఏదైనా కొంచెం ఎక్స్పోజర్ తెచ్చుకోవాలనుకున్న టైర్ 3 కాలేజెస్లో కానీ మిగతా కాలేజ్ అంటే అఫ్కోర్స్ ఎన్ఐటీ ఐఐటీస్ కూడా అప్లై చేయొచ్చు. ఇలాంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో దయచేసి ఈ ఆపర్చునిటీస్ని ఉపయోగించుకోండి. ఎందుకంటే ఇవి చాలా రేర్గా వచ్చే ఆపర్చునిటీస్ అండి. ఎక్కువ మందిని కూడా తీసుకోరు వాళ్ళు, చాలామందికి తెలియదు. బట్ ఎందుకంటే నేను సరే చెప్తే కనీసం కొంతమంది అన్న బెనిఫిట్ అవుతారనే ఉద్దేశంతో మనం చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే ఇవన్నీ తెలుగు విద్యార్థులు ఎక్కువగా దీని ఆపర్చునిటీస్ వాడుకోరండి. సో మిగతా వాళ్ళందరూ వాడుకుంటూ ఉంటారు. ఏమైనా అసలు తెలియదండి ఎవరికైనా, అసలు ఏ ఇంటర్న్షిప్లు ఎక్కడ ఉన్నాయి ఏంటి ఎవరికి అర్థం అవ్వదు, తెలియట్లేదు. అసలు అంత అయోమయంగా ఉన్నారు పిల్లలందరూ. మా దగ్గర కౌన్సిలింగ్ వస్తూ ఉంటారు, చూస్తూ ఉంటారు, ఎదిరినా కూడా తెలియదు చెప్తున్నారు. స్టాండర్డ్ డైలాగ్ ఇదంతా. సో కొన్ని నేను చెప్పడానికి అందుగురించి ప్రయత్నం చేస్తున్నానండి. మరి సమ్మర్ సందర్భం వచ్చినప్పుడు అని చెప్తాను. ప్రస్తుతానికి వింటర్కి సంబంధించి ఈ రోజు నేను చెప్పబోయే యొక్క వింటర్ ఇంటర్న్షిప్ ఏంటంటే ఐఐటి ఇండోర్ అండి. అందుకే తెలిసిందే, ఆల్మోస్ట్ సెకండ్ జనరేటెడ్ ఐఐటి అని చెప్తాం. ఐఐటి హైదరాబాద్, ఐఐటి ఇండోర్ ఇవన్నీ కూడా ఒకే టైంలో స్థాపించినటువంటి ఇవి. సో దీనిలో ఉన్నటువంటి వింటర్ ఇంటర్న్షిప్ ఏదైతే ఉంటుందో మనకి December 1 నుంచి December 31 దాకా జనరల్గా అన్ని కాలేజెస్కి మనకి ఇండియన్ సిస్టంలో జనరల్గా హాలిడేస్ ఉంటాయండి. ఐఐటి, ఎన్ఐటీస్ అన్ని చోట్ల కూడా ఎగ్జామ్స్ అయిపోతాయి. దీనికి ఎలిజిబిలిటీ ఎవరైనా అప్లై చేయొచ్చు. ఎంసెట్ కాలేజ్ వాళ్ళు అప్లై చేయొచ్చు, డీమ్డ్ వాళ్ళు అప్లై చేయొచ్చు, ఎన్ఐటీస్ వాళ్ళు కానీ ఐఐటీస్ వాళ్ళు కానీ ఎవరైనా అప్లై చేయొచ్చు. సో ఇది December 1 నుంచి December 31 లోపు ఈ ఒక 4 వీక్స్ ఏదైతే ఇంటర్న్షిప్ ఉందో దీన్ని సద్వినియోగం చేసుకోవచ్చు. దీనికి వచ్చేటప్పుడు లాస్ట్ డేట్ వచ్చి November 15 అండి. టైం తక్కువగా ఉంది. దయచేసి ఇమీడియట్గా మీరు అప్లై చేయండి. కానీ అప్లై చేసే ముందు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏంటంటే మీరు క్లియర్గా వాళ్ళ వెబ్సైట్లో ఇచ్చారండి ఏం ప్రాజెక్ట్స్ ఉన్నాయి ఏంటి అనేది. ఆ ఫ్యాకల్టీస్కి మెయిల్స్ పెట్టండి. పెట్టి నేను పలానా ఏరియాలో నా CV ఇది, నా పలానా ఏరియాలో నేను ప్రాజెక్ట్ చేద్దాం అనుకుంటున్నాను, ఈ ఏరియాలో నాకు ఇంట్రెస్ట్ ఉందని చెప్పినట్లయితే ఇమీడియట్గా విత్ ఇన్ 1 డేలో వాళ్ళు, ఎందుకంటే ఇప్పుడు డెడ్ లైన్ ఉంది కాబట్టి ఇమీడియట్గా రెస్పాండ్ అవుతారండి. ఎందుకంటే చాలామంది అప్లై చేశారు. సో వాళ్ళకి ఇమీడియట్గా రెస్పాన్స్ వస్తున్నాయి, విత్ ఇన్ డేలో వచ్చేస్తాయి మీకు. సో వాళ్ళ కన్సెంట్ ఇవ్వాలి మీకు. వాళ్ళ కన్సెంట్ ఇచ్చిన తర్వాత ఆ మెయిల్ని డౌన్లోడ్ చేసి పీడిఎఫ్లో అది పక్కన పెట్టుకుని, సో తర్వాత దీనికి ఎన్ఓసి ఏం అక్కర్లేదండి. ఐఐటి ఇండోర్లో ఇది మనకి గ్రేట్ థింగ్ అండి. కొన్ని ఐఐటీస్కి జనరల్గా ధర్మాత్ చేసాం మనం. సో దానికి ఎన్ఓసి కావాలి, కొంచెం హెచ్ఓడి సంతకం పెట్టాలి. దానికి హెచ్ఓడి సంతకం కూడా అక్కర్లేదండి. జస్ట్ మెయిల్ కన్సెంట్ సరిపోతుంది ప్రొఫెసర్ది. అది డౌన్లోడ్ చేసేసి మీరు ఇమీడియట్గా ఆ గూగుల్ ఫామ్ ఉంటుంది అదంతా ఫిలప్ చేసి మీ సర్టిఫికేట్లో ట్రాన్స్క్రిప్ట్స్ అన్ని పెట్టేసి ఫిలప్ చేసేసి ఆ గూగుల్ ఫామ్ సబ్మిట్ చేసిన వెంటనే ఈ November 15 సబ్మిట్ చేసిన వెంటనే వాళ్ళు మిమ్మల్ని సెలెక్ట్ చేసినట్లయితే ఒక పేమెంట్ లింక్ పంపిస్తారండి. ఆ పేమెంట్ లింక్ వచ్చిన తర్వాత $2,500 $2,500 మీరు పే చేసినట్లయితే ఆటోమేటిక్గా మీకు కన్ఫర్మ్ అవుతుంది. అలాగే హాస్టల్ అకామిడేషన్ పర్స్పెక్టివ్లో మనం చూసుకున్నట్లయితే December 5 నుంచి December 25 వరకు కూడా వాళ్ళకి హాలిడేస్ కాబట్టి వింటర్ బ్రేక్ ఉంటుంది కాబట్టి అప్పుడు మీకు హాస్టల్ ఇస్తానని చెప్తున్నారు. సరే మరి December 1 నుంచి 5వ తారీఖు దాకా ఏం చేయాలంటే బయట అకామిడేషన్ లేదా ఎవరైనా మీ ఫ్రెండ్స్ అక్కడ ఉంటే అడ్జస్ట్మెంట్ చేసుకుని మొత్తం మీద సరే ఈ 5 రోజులు ఎక్కడ ఉండాలి, నేను ఉండలేను అనుకున్నప్పుడు ఇంకా December 5వ తారీఖున మీరు పెట్టుకోవచ్చు. మీకు ఒక ఆప్షన్ ఉంటుంది అప్లికేషన్ ఫిల్అప్ చేసినప్పుడు. ఇంటర్న్షిప్ డ్యూరేషన్ మ్యాక్సిమం చేయమని అడుగుతారు. December 5 నుంచి December 25 దాకా కూడా మీరు మ్యాక్సిమం చేసుకోవచ్చు. కానీ జనరల్గా ఎవరైనా అబ్బాయిలు ఉన్నట్లయితే ఏముంటుంది December 1 నుంచి 31 దాకా పెట్టేయండి. సో 5 రోజులు ఏముంది, ఎక్కడ చోట మీరు బయట ఏదైనా ప్లాన్ చేసుకుంటుంటే సరే హాస్టల్ అయితే మమ్మల్ని ఎక్కడ ఉండమంటారని చెప్పేసి మళ్ళీ నా మీద పడిపోకండి. నేను అలా అనుకుంటే December 5 నుంచి December 25 దాకా పెట్టుకోండి ఇంటర్న్షిప్. ఎందుకు అనవసరంగా 10 రోజులు కూడా వేస్ట్ చేసుకునే ఉద్దేశంతో చెప్పాను అంతే, మీకు హాలిడేస్ కూడా ఉన్నట్లయితే. బట్ ఎనీవే మీకు ఒకసారి వచ్చిన తర్వాత $2,500 పే చేసినట్లయితే ఆటోమేటిక్గా మీరు వెళ్ళి ఆ హాస్టల్ అకామిడేషన్కి సంబంధించి ఏదైతే ఉంటుందో అది వాళ్ళకి మెయిల్ ఐడి ఇచ్చాడండి. మీకు కన్ఫర్మేషన్ అయిన తర్వాత ఆ మెయిల్ కన్ఫర్మ్ చేసినట్లయితే వాళ్ళ హాస్టల్ అకామిడేషన్ ఇవ్వడం జరుగుతుంది. దీనికి సంబంధించిన డౌట్ ఉన్నట్లయితే వాళ్ళు acr@iit.ac.in ఇచ్చారు వాళ్ళు. సో దానికి మీరు కాంటాక్ట్ చేసినట్లయితే సరిపోతుంది. మీరు జస్ట్ గూగుల్లోకి వెళ్ళి ఐఐటి ఇండోర్ వింటర్ రీసెర్చ్ ఇంటర్న్షిప్ 2025 అనేది ఆటోమేటిక్గా ఓపెన్ అవుతుంది. ఆ గూగుల్ ఫామ్లోకి వెళ్ళి మీరు అప్లై చేయాలి. గూగుల్ ఫామ్లోకి అప్లై చేసే ముందే ప్రొఫెసర్స్కి మెయిల్స్ పెట్టి వాళ్ళకి కన్సల్ట్ తీసుకుని అది కూడా దీంట్లో అప్లోడ్ చేయవలసి ఉంటుంది. మీ ఐడి కార్డు కానీ మీ ట్రాన్స్క్రిప్ట్స్ కానీ ఇవేవైతే ఉంటాయో అవన్నీ కూడా అప్లోడ్ చేయండి. సో మీరు ప్రొఫెసర్స్కి పెట్టేటప్పుడు మెయిల్స్ పెట్టేటప్పుడు మీకు ఎక్స్పీరియన్స్ ఏదైతే ఉందో అది పెట్టండి. బీటెక్ చదివినా పర్లేదు, ఎంటెక్ చదివినా, ఎంఎస్సీ చదివినా ఎవరైనా అప్లై చేయొచ్చు. ఈవెన్ సెకండ్ ఇయర్ చదువుతున్న స్టూడెంట్స్ కూడా అప్లై చేయొచ్చు. దీనికి ఫైనల్ ఇయర్, థర్డ్ ఇయర్ లాంటిది ఏమీ లేదు. ఇది November 15 లాస్ట్ డేట్. దయచేసి ఒకవేళ మీ ఇంట్లో ఎవరైనా లేకపోయినా కూడా మీకు తెలిసిన వ్యక్తులు ఎవరైతే ఉంటారో మీ రిలేషన్స్లో కానీ వాళ్ళకి కానీ కొంచెం సహాయం చేయండి. సో దట్ ఎందుకంటే ఇది ఇన్ఫర్మేషన్ ఎక్కువ మందికి తెలియదు. అప్లై చేసినట్టయితే కొంతమంది తెలుగు విద్యార్థులైనా కొంత బెనిఫిట్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇవి చాలా అరుదుగా వచ్చే అవకాశాలు అంటే ఈ అవకాశాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు మిస్ చేసుకోవద్దు. మీ ఇంట్లో ఎవరో లేకపోయినా ఈ వీడియో, ఎందుకంటే కొత్తగా ఛానల్ పెట్టి దీంట్లోనే చేస్తున్నాను. ఎందుకంటే ప్రైమ్ లైన్లో నేను వీడియో చేయట్లేదు, చాలా మందికి రీచ్ అవ్వడం కొంచెం ఇబ్బంది ఉంటుంది. ఎందుకంటే కొత్తగా పెట్టాం కాబట్టి సతీష్ ఐఆర్ఎస్ అని ఈ ఛానల్లోనే ఫర్దర్గా వీడియోస్ వచ్చే అవకాశం ఉంటుందండి మనకి. సో అందు గురించి ఏంటంటే ఎక్కువ మంది రీచ్ అవ్వకపోవచ్చు. అందు గురించి ఎవరైతే వింటారో వాళ్ళు ఇమీడియట్గా వేరే వాళ్ళకి ఇమీడియట్గా మెసేజ్ని పాస్ ఆన్ చేసి November 15 లోపు మీరు అప్లై చేయాలి. అప్లై చేసే లోపు ప్రొఫెసర్స్కి మెయిల్స్ పెట్టి ఈ రోజే వాళ్ళ దగ్గర కన్సల్ట్ విత్ ఇన్ 24 అవర్స్లో ఇస్తారు మీకు. ఇచ్చిన వెంటనే దాన్ని కూడా అప్లోడ్ చేసి చేయండి. తర్వాత $2,500 మనీ పే చేసినట్టు సరిపోతుంది. హాస్టల్కి వెళ్ళినట్లయితే డైలీ $40-50 అంతా ఉంటుందండి.
భోజనం కాస్ట్ అది నామినల్ కాస్ట్ ఉంటుంది కాబట్టి మీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. తర్వాత ఫర్దర్గా హైయర్ ఎడ్యుకేషన్ వెళ్ళాలన్నా, రికమెండేషన్ లెటర్ రావాలన్నా, ఇది రీసెర్చ్ అంటే ఏంటో తెలియాలన్నా, ప్రాజెక్ట్ అంటే ఏంటో తెలియాలన్నా డెఫినెట్గా ఇది ఒక గోల్డెన్ ఆపర్చునిటీ కింద మీరు చూసుకోవచ్చు. డెఫినెట్గా అవకాశాలు అందరూ ఉపయోగించుకుంటారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.